హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాబ్ డ్రైవర్ రవి. సో అన్న, మీరు తమ్మునేల్ అయితే చూసే ఉంటారనా. ఈ రోజు హైదరాబాద్ లో ఓలా ఊబర్ పరిస్థితి ఎట్లా ఉంది, వారి నడిపే ఆ డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది అని మన ఏ గవర్నమెంట్ పట్టించుకోరు, ఏ యూనియన్ లీడర్ పట్టించుకోరు. 60 రూపాయలు 70 రూపాయలు 10 లక్షల బండ్లు పెట్టుకుని ఎవరికైనా ముష్టి. అది ఇన్ని రోజులు ధర్నాలు చేసిరు, ఎయిర్పోర్ట్ లో బంద్ చేసిరు, కర్ణాటకలో తరిమి కొట్టిరు, ఎవరంటే వాళ్ళని తరిమి కొట్టినారు. లాస్ట్ ఏం సాధించినా మనం నాకు అర్థం కాదు. ఏం సాధించలేం కాబట్టి చెప్తున్నానా, ధర్నాలు చేద్దామంటే దీక్షలు చేయాలన్నా. ఈ ధర్నాలు ఎవరు పట్టించుకోరు. నిరాహార దీక్షలు నిరసనలు చేసిరు అనుకో, టెంట్ వేసుకొని ఎయిర్పోర్ట్ లో కూర్చిరు అనుకో, 10 మంది డ్రైవర్లు ఒక 2 రోజులు తిండి తిప్పలు మానేసి 2 దండలు వేసుకొని కూర్చున్నాం అనుకో, గవర్నమెంట్ దిగి వస్తుంది, పట్టించుకుంటది. 60 రూపాయలు 70 రూపాయలు ఏం బిల్లులు అవి? 60 రూపాయలు అనా అసలుకి? అవి నాకు అర్థం కాదు. కానీ 60 రూపాయలు ఏం లెక్కల బిల్లు వస్తాయినా అవి? ఈ రోజు ఇంత దిగజారిపోయింది. ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లా ఎటువంటి కార్పొరేట్ సంస్థలు అయినా సరే కానీ ఈరోజు ఎట్లా అయిపోయింది. ఇంకొకటి మైనస్ ఏమైందంటే ఐటీ కంపెనీలు లేవు, ఐటీ కంపెనీలు సరిగా రన్ అయితే లేవు. ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రం హోమ్, ప్రతి ఒక్కరు ఇంటి నుంచి డ్యూటీ చేసేస్తున్నారు. దానివల్లనే చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడింది. సో ఒక్కొక్క డ్రైవర్ వచ్చేసి నైట్ పగలు రోడ్ల మీద వండుకుంటున్నారు. ఈ రోజు ఒక టైంలో నేనే పెట్టిన వీడియోలు నెలకు 40, 50, 60, 70, 80 వేలు చేస్తుండే. అప్పటికిప్పుడు డిఫరెంట్ ఏందనా అని అంటే, ఇప్పుడు కిస్తులు వెళ్తలేవానా? నేను చెప్తున్నా కదా, నా పెద్ద కార్ అమ్మేసి కిస్తులు లేక నాకు పెద్ద కార్ అమ్మేసి నేను చిన్న కార్ కొనుక్కున్నా. ఎందుకంటే నా స్తోమత అది కాదు కాబట్టి. సో ప్రతి ఒక్క డ్రైవర్ నాకు చెప్తున్నా, కొత్త బండ్లు ఎవరు కొనుక్కోకండి. బండ్లు కొనుక్కున్నారు, 2 గుంటలు 3 గుంటలు భూమి అమ్మిన వాళ్ళు గిట్టంగా మా దగ్గర ఉన్నారు. వాస్తవం ఇది. భూములు అమ్ముతున్నారు బండ్ల కోసం. అక్కడ పరువు పోతుంది, బండి గుంజుకపోతే ఇక్కడ పైసలు పోతుంది. దానివల్ల ఎంతో మంది డ్రైవర్లు సఫర్ అవుతున్నారు, రోడ్ల మీద ఉంటున్నారు క్యాబ్ డ్రైవర్లు చాలా మంది. ఈ రోజు చూసుకుంటే మన కూకట్పల్లి గానీ, కొండాపూర్ గానీ, హైటెక్ సిటీ గానీ, గచ్చిబౌలి గానీ, ఏ ఏరియా సరే గానీ చాలా అంటే చాలా వరకు 99% డ్రైవర్ల బతుకులు రోడ్ల మీదనే అయినాయన. పొద్దుగాల 4 గంటల నుంచి బుకింగ్ లాంచ్ చేసుకుంటే నైట్ పగలు బండ్లు నడిపిస్తే డీజిల్ పైసలు 1000-1500 మిగిలిన పరిస్థితి ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో ఓలా ఊబర్ డ్రైవర్ల పరిస్థితులు 60 రూపాయలంట, 70 రూపాయలంట, 80 రూపాయలంట, 100 రూపాయలంట. అసలుకి నాకు అర్థం కాదనా. గవర్నమెంట్ కి ట్యాక్సీ బరాబర్ అవుతుంది, అందరికి అన్ని ఎయిర్పోర్ట్ కి వన్ బరాబరే అవుతుంది, జిఎస్టీ బరాబరే, అన్ని బరాబరే అవుతున్నాయి. మరి మనం ఎందుకు లాస్ కావాలి? ఓలా ఊబర్ 2 మేనానా? ఈ మొదలు ర్యాపిడో కూడా వచ్చింది. ర్యాపిడో ఎంతో కొంత నయంరా నేను ఆ ర్యాపిడో నడుపుతున్నామని చెప్పేసి 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి. ఇది వాస్తవం. సో కారు కొనే ప్రతి ఒక్క డ్రైవర్ అని చెప్తున్నానా, ఇప్పుడు కార్ల సోపతి ఇడుచుకోండి. కొత్త కార్లు ఉంటే నేను చెప్తున్నా కదా, కొత్త కార్లు ఎవరు కొనుక్కోకండి. ఇప్పుడు ఉన్న బండ్ల కాడికే దిక్కుదే లేదంటే నాకు యూట్యూబ్ లో రోజు 20 మంది మిస్ చేస్తున్నారు. అన్నా కార్ తెస్తున్నామన్నా నడుస్తా ఏం నడుస్తుంది నాయన నాకు అర్థం కాదు. కానీ మీ ఊరు నుంచి మీ టౌన్ కి కొట్టుకో ప్యాసింజర్ కొత్త కార్లు కొనుక్కుంటే అదే పరిస్థితి అవుతా అన్న. సో ప్రతి ఒక్క డ్రైవర్ అని చెప్తున్నా అన్న. సో ఇగో నా బ్రదరు కొత్త కారు కొన్న సంవత్సరం బాగానే నడిచింది, 5 సంవత్సరాలు ఈఎంఐ. ఇప్పుడు ఈఎంఐ కట్టుకోలేక నెత్తి నోరు కొట్టుకొని ఇగో 15 రోజులకు ఒకసారి కూడా ఇంటికి పోతలేడు. అట్లాంటి పరిస్థితి అయింది నా డ్రైవర్లు. అది బండ్లేమో శంషాద్ ఎయిర్పోర్ట్ లో పెట్టేసి ఇంటికేమో బస్ కోయి వస్తున్నారు. ఒకనొక టైంలో కార్ వేసుకొని రుబాబ్సి ఇంటికి పోతుండే. గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి దందా మొత్తం పడిపోయిందనా. సో ప్రతి ఒక్క డ్రైవర్ చెప్తున్నానా, చూసి అన్న బండ్లు కొనుక్కోకండి. ఇంకోటి మెయిన్ గా చెప్తున్నానా, ఎవరైనా సరే అన్న వచ్చి ధర్నాలు గిర్నాలని చెప్పిరనుకో వాన్ని మాత్రం నమ్మకండి అన్న. చెప్తున్నా కదా, ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అన్న ధర్నాలు? 2018లో గానీ, 19లో గానీ, 17లో గానీ, 20లో గానీ, 21, 22 మొన్న ఎలక్షన్ కూడా 23 దాకా దందా ఉండే. ఒక్కసారి ఇట్లా సపుక్కున పడిపోయిందన్న. నెలకొకడు 50 వేలు, 60 వేలు మిత్తిలు, ఇంట్రెస్టులు, ఈఎంఐలు కట్టాలి ఒక్కొక్కడు. దగ్గర ఎంత కాదన్న గిటంగా మన క్యాబ్ డ్రైవర్ల దగ్గర ఒక 10 నుంచి 11 మంది చచ్చిపోయారు. చాలా మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. వీటి గురించి ఏ యూనియన్ లీడర్ ఎందుకు మాట్లాడలే? వస్తాడు 10 మందిని జమ చేసుకుంటాడు, రెచ్చగొడతాడు. అది రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు తప్ప ఎవ్వరు నిజమైన ధర్నాలు చేయరానా. నిజమైన ధర్నాలు చేసే గుద్దల దమ్ముంటే నేను చెప్తున్నా కదా, ఎవరైనా సరే అన్నాడు, ఎంత పెద్ద లీడర్ అయినా సరే
ఎయిర్పోర్ట్ లో ఒక మూల టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూర్చున్నాం అనుకో, దీని తల్లి పొద్దుగాల దాకా ఈరోజు సాయంత్రం కూర్చొని మళ్ళీ పొద్దుగాల దాకా స్టేట్ గవర్నమెంట్ దిగొస్తుంది మా దగ్గర కాలకాడికి. అట్లా అవుతుంది. ఇప్పుడు ధర్నాన్ని బండ్లు స్ట్రైక్ చేసినాం అనుకో, ఒకడేమో మ్యాట్ కింద ఫోన్ పెట్టుకొని డ్యూటీకి వస్తాడు, ఒకటేమో అనా మా వాళ్ళని దిమ్మలికి వచ్చినా ఒకరు పడతాడు. మన డ్రైవర్లే యూనిటీగా లేదని చెప్తున్నా కదా. మన డ్రైవర్లు ఎవ్వరు చేయలేరా మన బతుకులాగా, మనమే మన చేతులారా మన బతుకులు మనం ఆగం చేసుకున్నాం. మన ఓలా ఊబర్ డ్రైవర్లమే మన బతుకులు మనం ఆగం చేసుకున్నాం మనం. సో ఈరోజు ఇంకోటి ముఖ్య విషయం, మన దొంగతనాలు, డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయి, డ్రైవర్ల మీద కేసులు. ఎక్కడంటే అక్కడ నేను నెలలో ఒక 2-3 పంచాయతీలనే దింపుతాను. నేను యాక్సిడెంట్లు అవుతాయా, ఒక్కొక్క కొత్త వాళ్ళు వస్తారు హైదరాబాద్ కి, ఆడిలో బండ్లు తలుగుతాయి, ఆడిలో పట్టుకుంటారు. అట్లాంటి విషయంలో ఏ యూనియన్ లీడర్ ఫోన్ చేసినా ఎవడు ఓడంట. నేనే నా స్వయంగా నా ఛానల్లో చూడండి, ఇట్లాంటి కేసులు నేనే దగ్గర ఒక 20 నుంచి 30 కేసులు నేనే చంపిన. ఈ చిన్న యాక్సిడెంట్లు, చిన్న కేసులు లాంటివి. ఎందుకు ఇంత దబుడి మన డ్రైవర్లకు అర్థం కాదు. కానీ ఇంకోటనా, మన డ్రైవర్లకు ఇంకో విజ్ఞప్తి చెప్తున్నా. సిటీలో ఇప్పుడు డ్రైవర్లకు రక్షణ లేకుండా పోయింది. మనం రోడ్ల మీద వంటుంటే ఒక్కొక్క జాగాలో పోలీసు వాళ్ళు లేపి మరీ కొడుతున్నారంట డ్రైవర్లను. పోలీసు వాళ్ళు లేపి మరీ డ్రైవర్లను కొడుతున్నారంట. సో ఇన్ని రోజులు అయితే ఇక నేను ఇక వీడియోలు ఏం పెట్టలే, కానీ ఇప్పుడు నుంచి బరాబర్ మన వీడియోలు వస్తాయన్నా. ఏడ రోడ్ల మీద పెట్టుకునే గిట్టంగా పోలీసు వాళ్ళు వస్తారు. తితి ఏం పోలీసు వాళ్ళు ఇంటికాడకు పోయి వండుకోవాలి మనం, అర్థం కాదు. కానీ నిద్ర 2 గంటలకు 3 గంటలు లేపి కొడతారు. కొత్త వాళ్ళు వస్తారు. డ్రైవర్ల దగ్గర అన్న అడ్రస్ అని అడిగేసి ఫోన్లు కొట్టుకుని దొంగలు పోతున్నారు. వాళ్ళని పట్టుకుని శాత కాదు. కానీ డ్రైవర్ రోడ్డు మీద పట్టి వండుకుంటే ఏదో వాని ఇంట్లో వాని వాకిట్లో వచ్చి వండుకున్నట్టు టంగు లాడుతో కొడతాడు బండి, లేలే పప్పు అని చెప్తే ఏడుకోతాడు పాపం డ్రైవరు. వీటి గురించి ఏ యూనియన్ లీడర్ పట్టించుకోలేనా చెప్తున్నా కదా. మనం ధర్నా చేయొద్దు, ఏం చేయొద్దనా, నిరాహార దీక్ష టెంట్ వేసుకొని కూర్చోవాలి. 2 రోజులైనా సరే మంచినీళ్ళు ముట్టుకోవద్దు. గవర్నమెంట్ గడగడ ఆడిపోయి దిగొస్తుంది మా దగ్గర కాలకాడికి. ఇది వాస్తవం. ఓలోనికి ఊబరోనికి మన గవర్నమెంట్ ఎంత చెప్తే అంతనానికి. పబ్లిక్ తానా పైసలు లెక్క కాదు, పబ్లిక్ తానా పైసలు ఎక్కువని బాగానే ఉన్నాయి. వాళ్ళు ఎంతైనా బుక్ చేసుకుంటారు. వాళ్ళు 1000 బుక్ చేస్తారు. 10 పోయేటోడు ఎట్లయినా పోతాడు, ఆడు ఎంతైనా పోతాడు పోయేటోడు. ఈ 60 రూపాయలు 70 రూపాయలు ఈ బుకింగ్లు దేనికి ఇంతకి బుకింగ్లు? అసలుకి మన తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుంది? ఎట్లా ఉండే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. తలసరి ఆదాయం మినిమం 3 లక్షలు ఉంటుండే అనా. సంవత్సరానికి ఒకరి ఆదాయం, ఒక్క నెత్తి ఆదాయం మినిమం 3 లక్షలు ఉండే ఒక డ్రైవర్ది ఈ ఓలా ఊబర్ మీద. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆదాయము? ఏమన్నట్లు ఇన్ని రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ మంచిగా ఉండే అన్న, మంచి బిజినెస్ ఉండే, 2 చేతులతో తింటుండే అన్న. అప్పుడు కావాలని ధర్నాలు చేపిస్తుండే, ఆడొస్తాడు ఆ పాటోడు, ఈడొస్తాడు ఈ పాటోడు, ఇట్లా మీకు 1200 400 500 కేసీఆర్ తింటుండు అని చెప్పేసి కావాలని ధర్నాలు చేపించినారు. కావాలని మనతోటి మన కళ్ళనే ఒడిపించినారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే. ఆనాడు మనల్ని ధర్నాలు చేపించిన యూనియన్ లీడర్ ఈ రోజు ఇన్నోవా కష్ట కార్లలో తిరుగుతున్నారు. వాళ్ళు పుట్టి పుణ్యానికేనా? మనమేమో ఇగో ఈ కార్ ఈఎంఐ 10,000 ఈఎంఐ కట్టడానికి మనం చస్తున్నాము. వాడు 10 మంది డ్రైవర్లను చేసుకోవాడు, ఇన్నోవా కష్ట కార్లో తిరుగుతున్నాం అంటే మనం అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్క డ్రైవర్ అని చెప్తున్నా, ధర్నాలు గిర్నాలు చేద్దామంటే ఈ మన పార్కింగ్ లో ఫస్ట్ లైట్ కాడనే మా గ్యాంగ్ ఉంటుంది మొత్తము. అక్కడ నా తానికి వచ్చి రండి, నేను చెప్తా, నాకు మెసేజ్ చేయండి యూట్యూబ్ లో, నేను చెప్తా ఎట్లా ధర్నాలు చేయాలి, ఏం చేయాలి, ఏడ నిరసన కూర్చుంటే గవర్నమెంట్ దిగొస్తుందో నేను చెప్తా, బరాబర్ నేను చూపిస్తానా. ఇప్పుడు అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంది. మనం ఒక 10 మంది ఇలా కూర్చున్నాం అనుకో, మన సమస్య ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇది వాస్తవం అన్న. సో ప్రతి ఒక్క డ్రైవర్ అని చెప్తున్నా, నా మాట వినేసి మీరు ధర్నాలు గిర్నాలు ఏమైనా చేద్దామంటే నాకు ఒక్క మెసేజ్ చేయండి అన్న, ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఇన్ని రోజులు బుకింగ్లు ఎట్లా కొట్టాలని చేసినా, ఈ రోజు నుంచి డ్రైవర్ల బతుకులు ఎట్లా బాగుపడాలని, డ్రైవర్లు ఏం చేస్తున్నారు, ఏడ తింటున్నారు, ఏడ అంటున్నారు, ఎంత ఇబ్బంది ఉన్నారో ప్రజల దృష్టికి తీసుకుపోతాను. ఈ రోజు నుంచి నేను మాటిస్తున్నా. సో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న మా ఛానల్. థ్యాంక్ యూ.